అలా కాదు. నీకు కావాల్సిన అమ్మాయి ఒకరు ఉండాలి కదా! క్యూట్‌గా ఉంటుంది. 2 టైమ్స్ చూసి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పేసింది క్రేజీగా. తను ఏమైందసలు? ఓయ్, నీ నెంబర్ దొరికింది, మిస్ కాల్ ఇస్తా, సేవ్ చేసుకో. మరి అంతలా ప్రేమించిన అమ్మాయిని అలా ఎలా వదులుకున్నావు? సరే, కాల్స్ ఇగ్నోర్ చేస్తే నాదే తప్పు. దానికే బ్రేకప్ అంటే ఇట్స్ నాట్ ఫెయిర్ నయని. మరీ సిల్లీ రీజన్తో బ్రేకప్ చెప్పింది కదా. సిల్లీ రీజనా? అసలు అమ్మాయి కాల్ చేస్తే ఆన్సర్ చేయని బాయ్ ఫ్రెండ్ ఉంటాడా ఎక్కడైనా? అరే నీకు బోర్ కొట్టాను కదా. అరే డబ్బులు సంపాదిస్తున్నాను పొగరా. నీకెవడో దొరికే ఉంటాడు, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు. ఓకే, ఆ తర్వాత? అదేంటో తన మీద కోపం తగ్గి మేము హ్యాపీగా ఉన్న మూమెంట్సే గుర్తొచ్చేవి. అప్పుడు అర్థమైంది తను ఇచ్చిన ప్రేమ నన్ను ఎంతలా ఇంపాక్ట్ చేసిందని. ఆ ఫేస్లో నీకు నాకు సెట్ అవ్వలేదు శంకర్. నీ ప్రపంచంలోకి నన్ను రానివ్వలేదు, నా లోకంలో నన్ను ఉండనివ్వలేదు. కానీ ఎక్కడో నిన్ను హర్ట్ చేసా అనే గిల్టీ ఫీలింగ్ నాలో ఉండకూడదు. సెన్స్ ఉందా అసలు? మైండ్ పనిచేస్తుందా? నీ వల్ల ఇప్పుడే చాలా సఫర్ అయ్యా. సఫరింగ్ ఈజ్ పర్సనల్ శంకర్. డోంట్ షేర్ ఇట్ విత్ ఎనీబడి బికాస్ నో వన్ గివ్స్ యూ ఫక్. సారీ. కారణాలు లేకుండా బ్రేకప్స్ అవుతున్న టైం ఇది. తను నీ కోసం క్యారెక్టర్ మార్చుకొని వస్తుంది, వదులుకోకు. సో బిగిన్ అగైన్.